మీరేమో రాకపోతురి, హైదరాబాద్కి వెళ్ళి రాకపోతురి. ఏంటి బాబన్న ఇంకోసారి అన్న హాలిడేస్ దొరకలేవా? ఇప్పుడు బంక డామేజ్ ఉంటుంది చూడు కాయకు, అట్లా రాకేస్తారు. అయినా డామేజ్ కిందనే వేస్తారు కానీ ఇట్లా కొంత అయితే హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్. మేము ఎక్కడికి ఉన్నామా అనుకుంటున్నారుగా, మేము మా ఎంజాయ్ చేయడానికి మా అమ్మమ్మ వాళ్ళ తోటకు వచ్చాం. చూడండి, లెట్స్ గో. ఎంజాయ్ చేయడానికి వస్తారంటే ఒక 3 days ముందు వచ్చినట్టు అయితే మంచిగుండు. వాళ్ళు తుర్కోలు పట్టి మొత్తం తెంపకపోయినరు, మనకి ఎప్పపాయిరి. మీరేమో రాకపోతురి, హైదరాబాద్కి వెళ్ళి రాకపోతురి. హాలిడేస్ దొరకలేవా? మీరు వచ్చేటోళ్ళకు తుర్కోలా అంతా తెంపకపోయిరి. మీరు ఒక 4 days మొదలు వచ్చినట్టు అయితే ఓ ఫుల్ ఉండు కాయలన్నీ. ఇదంతా మనదే, ఇట్లా వట్టి ఇదంతా మనదే. మీరు మొదలు రాకపోతురి, అంత కాయలన్నీ వాళ్ళు తెంపకపోయిరి. వాళ్ళు తెంపకపోయినాక మీరు వస్తారు. ఎట్లా రితు నీకు మ్యాంగోలు ఎట్లా? అక్కడ దాకా మనదే అది. పోదామా? చూస్తామా? గిట్లా గిట్లా చూస్తే అక్కడ నుంచి అలా కనిపిస్తావు. ఇట్లా కింద కూకుంటే అక్కడ దాకా ఎండలు ఏం పోతావు? సాల్ పని తిన్నమ్మా మనం తెచ్చుకొని అరే మామిడికాయ అమ్ముతున్నా. మామిడికాయ తర్వాత అన్నాడు. నాది గడున్నాయి, తీసుకో. అంటుందిరా, ఆట ఉన్నాయి తాత దగ్గర ఫుల్ ఉన్నాయి. ముక్కు బోలి చెప్పు. మామిడికాయలు వంకాయలు ఉన్నాయి. ఎక్కడ ఎడున్నాయి? అక్కడ నాగేష్ మామ అక్కడ అంటుండు. కప్పిత్తలే కోతులు అంటే పోయినాయి. కోతులేదు బాగున్నాయి. తొక్కినాయి చాకు, పూలు రాచొక్కినాయి. ఎందుకు అబ్బా ఇక్కడ నాకు పూలు దొరికినాయి. ఓ మేడం, ఈ టవల్ ఎందుకు తీసేసినావు? లోహిగా రాలిపోయిన ఎందుకు ముడుతున్నావు? అద్దు మీద పడుతుంది. వచ్చిందారా నీకు?
సూపర్ అట రైలు అత్తలేదు అటు సైడ్ నుండి ఇటా అరే నా చేతు అబ్బా జీడు ఉంటుంది అమ్మా ఏం కాదు కడుక్కో ఇంకో 10 ఉన్నాయి బాగా అంటుంది డ్రెస్ కోసుకోకు మళ్ళా వీళ్ళు ఇగో ఇదేంటిది మామిడికాయ మ్యాంగో చిన్నది ఆమె తెంపుతుంది అట డాడీ ఉండను రా పట్టుకో కాదు ఎత్తుకోమంటుంది ఆమె అట చాలు గంతే తెంపకిగా తెంపకు జీడి మీద పడుతుంది జీడి మీద పడుతుంది అట్లా పట్టుకో గంతే ఇద్దు ఇది కోతలు తినని కోతలు తిని ముట్టదు నువ్వు ముట్టదు వైరు మా తోటని గుత్తబట్టే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకైతే ఇచ్చినాము. వాళ్ళు అమ్మ వాళ్ళకి చెప్పకుండానే తెంపిరంట. ఇక వాళ్ళకి వీలున్నప్పుడు వాళ్ళు తెంపుకుంటారు కదా, తెంపుకున్నారంట. అక్కడ పక్కన మామిడి తోట ఉంటది, మా మామిడి తోట పక్కకి ఇంకో మామిడి తోట ఉంటది. అందులో అయితే మామిడికాయలు తెంపుతున్నారు. ఇంకా మా పిల్లలకైతే చూపిద్దాం మామిడికాయలు ఎట్లా తెంపుతారు ఏంటిది అనేది తెలుస్తుంది కదా అని చెప్పేసి చూపిద్దామని అయితే తీసుకెళ్ళిన. మా పిల్లలకైతే కొత్తగా అనిపించింది, ఇంకా చాలా ఎంజాయ్ చేశారు. ఇప్పుడు బంక డామేజ్ ఉంటుంది చూడు కాయకు, అట్లా రాకేస్తారు. అయినా డామేజ్ కిందనే వేస్తారు కానీ ఇట్లా కొంత అయితే ఇట్లా వెనక్కి జరుగు, సంచి మీద వేస్తారు. వెనక్కి జరుగు, వెనక్కి జరుగు, ఇక్కడికి రా. దూరం నుండి చూడు, ఎగిరి పడ్డది అనుకో గుండు వలుగుతుంది. గుండు పిల్లకైతే ఫుల్ ఏ పుల్లడికాయలు పుల్లడి చెట్టు ఏమన్నా అంటే ఏమంటారు మనోళ్ళనే మన చెట్లే మన అదేందో మన పక్కన కాయలు తెంపుతారు. ఆకులు తెంపవి. ఇంతకు ముందు అమ్మమ్మ నావి ఎందుకు పెట్టుకున్నావు అని అడుగుతీవి. ఆకులు తెంపు అత్తలే. ఇగో గట్ల కాదు గిట్లా జరుగు. ఇగో గీ సైడ్ ఉంటది చూడు, గిట్లా అంటే వస్తుంది. ఎవరికి బలం ఎక్కువ ఉందో ఇటీ జై శ్రీరామ్. ఈ మధ్యలాగా తెంపురా ఆమె అంటున్నావు కానీ ఇది తెంపు చూస్తా. ఏమై గట్ల ఎయిరక్ కొడతారా ఏమన్నా ఆకును. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఏంటిది అంబనా? అంబిషి వేయిందా? తీసేద్దంతే.